ఇంత దూరం వచ్చాం, ఇక్కడే ప్రక్కనే దైవజనుడు ఎవరు ఉన్నారని నేను విన్నాను. ఆ దైవజనుడు ఒక దీర్ఘదర్శి. ఒకవేళ ఆయన ఎద్దుకు వెళితే మన గార్ధమముల విషయం ఏమైనా మనకు తెలియనేమో అని అన్నాడు. అందుకు సౌలు అంటాడు, దేవుని సేవకుని దగ్గరికి వెళదామనేది సరే, అయితే దైవజనుని దగ్గరికి నేను వట్టి చేతులతో ఎలా వెళ్ళగలను? వినాలి నా మాటలు. అంటే ఏమని పెంచారు ఆ పిల్లవాడిని? ఎలా పెంచారు ఆ పిల్లవాడిని? దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. అవంటున్నాడు, నేను దేవుని సేవకుని దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళగలుగుతాను? వెంటనే ప్రక్కనున్న పనివాడు అంటున్నాడు, అయ్యా నా దగ్గర కొంచెము వెండి తులం ఉంది అని చెప్పి, ఇదిగో ఇప్పటికీ ఇది తీసి ఆ సేవకునికి ఇచ్చి మనం ప్రార్థన చేయించుకుందామయ్యా, ఇంటికి వచ్చినాక నువ్వు నాకు ఇద్దులే అని అన్నాడు. భలే అనుకుని బయలుదేరి వెళ్ళారు. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అని ఆయన చేతిలో ఆ కానుక పెట్టి, అయ్యా గాడిదల విషయం అని ప్రార్థన చేయించుకుంటుంటే, వింటున్నారా, గాడిదని వెతికి వచ్చిన వాడికి దేవుడు సింహాసనాన్ని దయచేశాడు. నేను చెప్తున్న మాటను గుర్తుపెట్టుకోవాలి. దైవజనుని ఘనపరిచిన కారణాన్ని చేత దేవుడు అతని జీవితంలో ఉన్న ప్రణాళికను వెలుగులోకి తీసుకొని వచ్చాడు. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సేవకులను ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి నడిపించువాడై ఉంటాడు. Beloved, know and learn how to honor the servants of God. దైవజనులను ఎలాగున ఘనపరచాలని మనం నేర్చుకోవాలి. వారిని ఇంట చేర్చుకుని ఒక తల్లి భోజనం పెడుతుంది, బస తీర్చుకోమంటుంది. ఇక్కడ చూస్తే వింటున్నారా, దేవుని సేవకుని కలిసేటప్పుడు నేను వట్టి చేతులతో నేను ఎలాగునో ఆయన కలుస్తాను. నా భయం కూడా అదే, రేపు నా దైవజనుడు నేను కలవబోతున్నాను, వట్టి చేతులతో నేను ఎలా నా ప్రభువుని కలవాలి? నా దైవజనుడు నా ప్రభువే. రేపో మాపో ఆయనను నేను మధ్యాకాశంలో కలుసుకుంటాను. ఆయన కలుసుకునేటప్పుడు నేను వట్టి చేతులతో ఎలా కలవాలి ఆయనని? అలాంటప్పుడు నేను శ్రేష్టమైన కానుకలతో నేను ఆయన కలవాలి. మనం క్రిస్మస్ కాలంలో చదువుతాం, జ్ఞానులు కొందరు బయలుదేరి వచ్చారు. జ్ఞానులు వచ్చేటప్పుడు ఏం చేశారంట? బంగారమును, సాంబ్రాణిని, భోళమును వారు కానుకలుగా తెచ్చారని లేఖనాలు మాట్లాడుతూ, వెన్ వి కమ్ టు మీట్ a servant of God, ఒక దైవజనుని కలవడానికి మనం వచ్చేటప్పుడు వట్టి చేతులతో మనం రాకూడదు. బ్రింగ్ సంథింగ్. నీకు కలిగిన దానిని, వింటున్నారా, నీకు కలిగిన దానిని నువ్వు తీసుకుని వచ్చి దైవజనుని ఘనపరచు. లేఖనం మాట్లాడుతుంది, ఒక మంచి నౌకరు ఉన్నాడు, లేకపోతే ఒక ఎస్టేట్కి ఒక పెద్ద జమీందారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద జమీందార్, ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. అతడు ఒక చిన్న యుద్ధానికి వెళ్ళాడు, 5 రాజులు గెలిచాడు, ఆ దేశంలో ఉన్నవన్నీ దోచుకున్నాడు. ఆ రోజులలో ఒకడు ఒక దేశం మీద పడి వాడిని ఓడిస్తే వారి దేశంలో ఉన్నది దోచుకున్నట్టు వాడుకే కదా, అలాగన దోచుకున్నాడు. దోచుకున్నవాడు దోచుకున్న దోపుడు సొమ్ములో నుండి 10వ వంతు బయటికి తీశాడు. ఆ 10వ వంతు తీసుకుని బయలుదేరి వెళుతున్నాడు. అబ్రహాము బయలుదేరి వెళ్ళి తన దేవుని సేవకుడైన మెల్కీషెదెకు ఎదుట, వింటున్నారా, ఏమిచ్చాడంట? తనకు వచ్చిన సంపాదనలోని 10వ వంతును తీసుకుని వెళ్ళి దైవజనునికి ఇచ్చాడు. దైవజనుడు ఎలా వస్తున్నాడు? అప్పమును ద్రాక్ష రసమును, అంటే ప్రభు బల్లారాధన అప్పుడే తెస్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. వినాలి, ప్రభు బల్లను తీసుకుని వస్తున్నాడు. వెళ్ళి ఇచ్చిన వెంటనే ఆ దైవ సేవకుడు అతనిని దీవిస్తున్నాడు. ఏమని? నా దేవుడు నిన్ను ఆకాశ నక్షత్రాలను పోలి దీవించును గాక. నా మాటలు మీరు గమనించాలి. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఎంత శక్తి కలిగిందో చూడండి. హీ జస్ట్ బ్రాట్ ద ఆఫరింగ్స్. వింటున్నారా? కృతజ్ఞత కానుకలు తెస్తాడు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ విక్టరీ. దేవుడు నాకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు గొప్ప జయాన్ని దయచేశాడు. నా ఇంటి వారిని విమోచించుకునే కృపను దయచేశాడు. And God has been with me in my fights and my battles.
And praise be to the Lord for what he has done in my life. And now I am grateful to give something to my Lord. So దేవుని కోసం శ్రేష్టమైన కానుకలను సమకూర్చుకుని he comes towards మెల్కీషెదెక్. మెల్కీషెదెకును ఎదుర్కొంటున్నప్పుడు మెల్కీషెదెకుకు మరి ఎవరు చెప్పారో తెలియదా, ఆయన ప్రభు బలను తీసుకుని వస్తున్నాడు. అక్కడ దేవుని ఆశీర్వాదాలు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పాలి హల్లెలూయా. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని దైవజనులను ఘనపరచడం మనం ఏం చేయకూడదు, మానకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి అందరికీ గట్టిగా, మంచి చెప్పాలి హల్లెలూయా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం అనుకుంటున్నాను, 2వ వాక్యం ఒకసారి చూడండి. మీరును బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను. ఒకటి చదవండి 13 ఒకటి చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఏ మరవద్దంటున్నాడు? ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యం చేశారంట? నిజాలు నా మాటలు జాగ్రత్తగా విన్నా. ఓ రోజున ఒక ముగ్గురు వెళ్తున్నారు దారి. పురుషులు వినాలి ఈ మాటలు జాగ్రత్తగా, మగ పిల్లలకి కూడా ఈ మాట కలిపి చెప్తున్నాను, వినాలి. దారే ఒక ముగ్గురు వెళుతున్నారు. ఒక మనుషుడు అప్పుడే తిని కూర్చున్నాడు. అతడు బయట కూర్చున్నప్పుడు సింధూర వనములో కూర్చుండి ఉన్నప్పుడు ఒక ముగ్గురు అటు వెళుతున్నారు. వారు బాటసారులను పోలి వెళుతున్నారు. అది చూసిన వెంటనే ఈ మనుషుడికి కనిపించింది, వీరెవరో దేవుని భక్తులు వలె ఉన్నారు. స్తోత్రం స్తోత్రం. దైవ భక్తులను పోలి ఉన్నారని వెళ్ళి సాష్టాంగపడి ప్రణామాలు చేశాడు. అయ్యా, మీరు ఎండను పడి వచ్చినట్టున్నారు, ఇక్కడే ఉండండి, కాస్త ఈ చెట్టు క్రిందనే కూర్చోనండి, మీ ప్రాణములను సేద తీర్చుకోనండి, నేను వెళ్ళి కొంచెము ఆహారమును కొంచెము నీరును తెస్తానని చెప్పి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వచ్చిన ముగ్గురికి 6 కిలోల పిండిని కలిపి వారికి అప్పములను చేసి ఒక క్రోవిన పశువును వధించి దానిని మొత్తాన్ని వండుకుని కొంచెం పాలును కొంచెము వెన్నను తీసుకుని మొత్తాన్ని తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబడ్డాడు. అతని వయసు 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అన్నా? దేవుని సేవకుడు వచ్చినప్పుడు పరిచయం చేసింది ఎవరు? 99 సంవత్సరముల ముసలివాడు. ముసలివాడ నేనంటున్నా, బైబిల్ అంటుంది అన్నమాట. నేను బైబిల్ అంటుందంటే వాళ్ళ భార్య చెప్పింది అన్నమాట, మా ఆయన ముసలోడని. అప్పుడు దేవుని సేవకుడు వచ్చినప్పుడు భర్త మెల్లిగా పక్కకి వెళ్ళిపోతే, ఏమమ్మా వచ్చారు చూడు అని అన్నా. నో, పిల్లలు మెల్లిగా జారుకుని, హాస్టర్ గారు వచ్చాడు మమ్మీ, మేము 2 నిమిషాలు మళ్ళీ అటు పక్క ఇంకో రూమ్లోకి వెళ్ళి తలిపేసుకోవాలా. విన్నారు నా మాట. దైవజనుడు వచ్చినాడు అన్న వెంటనే ఇంట్లో 318 పనివారు ఉన్నారండి. అతడు పెద్ద విటుడర్, ఎస్టేట్కి జమీందారండి. ఊరే ఆయన పక్షాన ఉంది, ఊరే అయింది. అసలు అంత స్థాయిలో ఉన్నవాడు వింటున్నారా? ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి గమనించండి. వచ్చిన వెంటనే ఆ ముగ్గురికి ఎవరెక్కడా అనంటే పరుగులు తీసుకొని వచ్చేవారు ఎందరో ఉన్నారు. అయితే అతడే లేచాడు. పురుషులారా, ఆ పరిచర్య ధర్మం నువ్వు నేర్చుకున్నావా? విశ్వాసులు ఎదిగేదే పరిచర్య దగ్గర నానా. చెప్పండి, ఏమని కాదు, ఏం చెప్పాలి? విశ్వాసులు ఎదిగేది ఎక్కడ? అందరు నోరు తెలిసి మాట చెప్పండి, మళ్ళీ చెప్పండి, నోరు తెలిసి కొంచెం గట్టి చెప్పండి. 4 అడ్డం పడుతుంది చూడండి, సరిగ్గా చెప్పండి. నేను ఎదిగేది పరిచయం ద్వారా విశ్వాసులని ఎవరు అంటావేంది? నువ్వు చెప్పలేవా? అప్పుడు చెప్పు, మళ్ళీ మార్చి చెప్పు. నేను ఎదిగేది ఎక్కడ పరిచయం చేయాలి? మాట్లాడాలి, సంఘములో చేయాలి, సేవకులకు పరిచయం చేయాలి, ఒళ్ళు వంచాలి. నువ్వు ఎంత పెద్ద జమీందారు అయితే ఏంటి,
ఎస్టేట్ ఓనర్ అయితే ఏంటి, నువ్వెవరైనా సేవకులకు కూడా కలిపే చెబుతున్నా, నాలాంటి కూడా కలిపే చెబుతున్నాను. ఏం చేయాలి? పరిచర్య ధర్మాన్ని మనం నేర్చుకోవాలి. సార్ నేను చిన్నప్పుడు చేసేసాను సార్, ఆ లెవెల్ దాటాను సార్ అనేది లేదు. యేసు ప్రభు చనిపోయేటప్పుడు కూడా, చనిపోక మునుపు కూడా శిష్యుల పాదాలు కడిగి చనిపోయినప్పుడు ఇది నిరంతర సేవగా మన జీవితంలో ఉండాలి. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కొంతకాలమునకు చేసే భక్తి కాదు, ఇది కొంతకాలమునికి వింటున్నారా అభ్యాసము చేయబడవలసిన ఒక క్రైస్తవ అనుభవం కాదు. ఇది మన రక్తములలో ఊరిపోయి ఉండవలసిన అనుభవం. ఏంటండి? దేవుని సేవకుడు వచ్చినప్పుడు వింటున్నారా, దేవుని సేవకులకు నువ్వు సంఘములోను ఏం చేయాలంట చెప్పండి? పరిచర్య చేసేవారుగా మారాలి. ఎప్పుడన్నా ఒక విశ్వాసి పరిచర్య చేసి ఉంటారా మందిరంలో? చేసాం సార్ ఒకప్పుడు సంగతి అంట్లా. ఈరోజు నీ స్టేటస్ చెప్పు. అసలు ప్రార్థన అయిపోయినండి గంట కొట్టినండి పరిగెత్తాలిగా. పురుషులేమి స్త్రీలేమి వింటున్నారా? మీ పరిస్థితులు మీకున్నాయి, నాకు తెలుసులే మ్యాన్. ఇంట్లో కొన్ని ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి, అంటా ఉంటాయి. మీకు తెలుసా? అవి స్టవ్ మీదే కాదు, మనుషుల్లో కూడా కొంతమంది మనుషులు కూడా అట్లా ఉంటారు. ఇంతసేపా అంటాడు ఇంట్లో భర్త లేకపోతే పిల్లలు, ఇంతసేపు అమ్మ అందుకే నువ్వు చర్చికి వెళ్ళొద్దు అనేది. ఆ పాస్టర్ గారు ఒకడు, అన్ని చర్చిల్లో 1 hour 2 hours జరిగేది, అక్కడ మాత్రం ఇదో ఓత్. దేవుని పిల్లల మీద మనం ఎప్పుడు నేర్చుకోవాలి? విషయాన్ని చెప్తున్నానండి. దైవజనులకు పరిచర్య చేయడం మానకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దైవజనుని చేతుల మీద నీళ్లు పోయాలి అనన్నా, దైవ సేవకులకు వింటున్నారా పరిచర్య చేయాలన్నా, మన మందిరానికి నాకు తెలిసి ఒక నెలకి కొన్ని వందలాది మంది సేవకులు వచ్చి వెళ్తారు, కొన్ని వందల మంది వచ్చి వెళ్తారు. ఏసీ కృప అది. దేవుని సేవకులకు మేము ఎలాగున దీవెనకు, మేము ఎలాగున పరిచర్య చేయగలం, మేము ఎలా ఉపచారం చేయగలం, మేము ఎలాగున వారిని ఘనపరచగలం. లేఖనం మాట్లాడుతుంది, అబ్రహాం ఆ రోజున వింటున్నారా 99 సంవత్సరముల ముసలి వాడైనప్పటికీ వయసు ఎంత పెద్దదైనా తగ్గించుకున్నాడు. అక్కడ చెప్పండి ఆ మాట అందరూ గట్టిగా. రావట్లేదు నోరు తెరిచి గట్టిగా మాట అందరు చెప్పాలా మాట. తగ్గించుకున్నాడు. ఎవరు? 99 సంవత్సరముల పెద్దవాడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నది? ఆస్తికర్త తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నది? పెద్ద రైతు తగ్గించుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న అతడు తగ్గించుకుని, తను తాను తగ్గించుకుని, అదిగో దేవుని యొక్క దూతలుగా వచ్చిన వారికి పరిచర్య చేస్తున్నాడు. వినాలి నా మాట. కొన్ని సందర్భాలలో వారు పరులు పోలి కనబడతారు, వింటున్నారా? వారు పేదవారి వలె కనబడతారు. కొన్ని సందర్భాలలో ఎన్నిక లేని వారి వలె కనబడతారు. కొన్ని సందర్భాలలో చూడ ముచ్చటగా ఉండరు. నేనంటున్నాను, వారి పైరూపాన్ని చూడకు. లేఖనం అంటుంది, పరులకు ఆతిథ్యం ఇవ్వడం మరవవద్దు. కొందరు ఎరుకకయ్యే దేవుని దూతలకు పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. దైవజనుడు దేవుడు కాదు, దైవజనుడు దేవుని దూతయ్య ఉన్నాడు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, భారత క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు మాట్లాడండి, దేవుడు కాడు, దైవజనుడు దేవుని దూతయ్య ఉన్నాడు. కొంతమంది దైవజనుడిని కూడా దేవుడిలాగా చేసేవాళ్ళు ఉన్నారు, మినీ గాడ్. ఎవరు? వాళ్ళ పాస్ట్ గారు. హీఈస్ అ మినీ గాడ్. యువర్ పాస్ట్ ఇస్ నెవర్ అ గాడ్. యువర్ పాస్ట్ ఇస్ నాట్ ఎ సెమీ గాడ్ ఆర్ డెమి గాడ్. అబ్బా కొంతమందికి ఈ దాన్ని ఏమంటారు అబ్బాయి, ఈ సంకలు కొట్టుకోవడం మీద సరిపోతుంది. నా పదం ఏంటిది? మా అయ్యగారు, అమ్మో మా అన్న, అమ్మో మా అయ్యగారు, అమ్మో మా గురుగారు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ గురువు ఎవరినైతే ఆరాధన చేస్తున్నాడో ఆ గురువుని చూడు. పాస్ట్ గారిని గాడ్ గానో, సెమీ గాడ్ గానో, డెమి గాడ్ గానో, సెలబ్రిటీ గానో, వింటున్నారా? పాప్ స్టార్ గానో, సూపర్ స్టార్ గానో చేయబాకు. వింటున్నారా? సేవకుడు మన వంటి వాడే.
కాకపోతే అతడు దేవుని పిలుపు నొంది దేవుని సేవ చేస్తున్న ఘనత నొందినవాడు. కాబట్టి ఆ దైవజనుడికి ఇవ్వవలసిన విటునర గౌరవాన్ని, మర్యాదను, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనం ఎవడో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. చివరికి మరొకసారి చెప్పండి, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ ముగ్గురు అడుగుతున్నారు. ఆ ముగ్గురులో అడిగాడు. తెచ్చిన ఆతిథ్యాన్ని వాళ్ళు కాదనకుండా తిన్నారు. ఆమేన్. ఉప్పు పట్టుకురామ్మా అంటున్నారా, కొంచెం కారం తక్కువైందమ్మా, ఇవన్నీ ఏం చెప్పలేదు. కేఫా పెట్టింది పెట్టినట్టు తిన్నారు. తినిన వెంటనే అంటున్నారు ఆయనను చూసి, నీ భార్య ఎక్కడా? అయ్యా, ఆమె వెనుక, తెర వెనుక లోపల ఉన్నారు. అయితే ఆమె కూడా వినపడేటట్టు ఒక మాట అంటున్నారు, వచ్చే ఈ ఋతువు కల్లా నీ భార్య కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు. భోజనం పెడితే పిల్లలు పుడతారా? ఈ మధ్యలో ఏదో వివాదం వచ్చింది, అటుకెళ్ళి తింటే పిల్లలు పుడతారా అని. భోజనం పెడితే పిల్లలు పుడతారా? నాకు తెలియదు మరి. వాట్ అన్లాక్స్ ద బ్లెస్సింగ్స్? దేవుని సేవకులను ఘనపరిచినప్పుడు నీకు దేవుని ఆశీర్వాదాలు విడుదలవుతాయి యేసునామమున. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఇక్కడ మాట్లాడేది దైవ సేవకుని ఘనపరచమంటున్న ఒక భాగం. ఇది ఉన్నతమైన మాటలే. దానితో పాటు ఇక్కడ నేను ఆలోచన చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇట్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. When you do something for the servant of God, it bounces back with a huge blessing. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, నా మాటలు గమనించాలి. ఇందాక నేను చెప్పాను, అదిగో కీషు కుమారుడైన సౌలు ఒక కానుకను తీసుకుని సేవకుని ఘనపరిచినప్పుడు ఏమొచ్చింది? అతనికి సింహాసనం వచ్చింది. రెండవది ఏం చెప్పుకున్నాం మనం? అబ్రహాము మెల్కీషెదెకుని కలవడానికి వెళ్ళాడు. వెళుతూ తన దగ్గర ఉన్న కొల సొమ్ములో భాగాన్ని తీసుకుని ఇచ్చాడు. అతనికి ఏం దొరికింది? గొప్ప ఆశీర్వాదాలు విడుదల చేయబడ్డాయి. దేవుడు నేను ఆకాశ నక్షత్రాలు వల్ల విస్తరింపజేస్తాను అంటున్నాడు. అది ఒక రోజున ముగ్గురు దేవుని దూతలు తన ఇంటికి వచ్చారు. వింటున్నారా? వాళ్ళు సాధారణమైన మనుషుల్లాగా ఎట్లా కనపడ్డారంట? పరుని బోలి కనపడ్డారంట. ఏదో పాట ఉంది చూడండి, పరుని బోలి నిలచి ఉన్నాడు, పరికిల్చి చూడు, పరుని బోలి నిలచి ఉన్నాడు, పరికిల్చి చూడు, అతడు పరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. మాటలు గమనించాలి. లేఖనం మాట్లాడుతున్న సత్యాన్ని గ్రహించండి ప్రియులారా. దైవజనుని గణపరిచిన ప్రతి సందర్భాలలో వెంటనే అక్కడ ఒక ఆశీర్వాదం రిలీజ్ అవుతుంది. మంచి చెప్తారు. హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. రాసుకోండి నాన్న, మీరు రాసుకోండి, ఒక మాట రాసుకొని చెప్తున్నాను, రాసుకోండి. 50 తులాలు మీరు రాసుకోండి నాన్న, పెద్దగా రాయి. శ్రీమతి భాగ్యశ్రీ ఎంత? 5,000. నువ్వు కనబడాలని ఇవ్వబాక, నీకు పేరు రావాలని ఇవ్వబాక, నా ఇంటి పేరు తెలియాలని ఇవ్వబాక, నువ్వు చేసేది ఆవగింజంతా, నువ్విచ్చిన బిల్డప్ కొండంత. అవసరమా?
నువ్వు చేసేది ఏదైనా నువ్వు కనబడాలని చెయ్యి, మాకు దేవుని ఘనపరచాలని చెయ్యి, దేవునికి మహిమ రావాలని చెయ్యి. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను అప్పుడప్పుడు నా డైరీని నేను తిరిగేస్తాను. అందులో నాకే నేర్పించుకోవడానికి కొన్ని మాటలు రాసి పెట్టుకున్నాను. అందులో నాకే నేర్పించుకోవడానికి కొన్ని విషయాలు రాసి పెట్టుకున్నాను. అందులో ఒక విషయాన్ని రాశాను, అన్నీ చెప్పను కానీ ఒక్క మాట జస్ట్ మీ జ్ఞాపకాన్ని. అందులో ఏమని రాశానంటే, నువ్వు ఏది చేసినా, ఇట్లా రాశాను, నువ్వు దైవ సేవకులకు ఏది చేసినా దేవునికి మహిమ రావాలని నువ్వు చేస్తున్నావు, నువ్వు చెయ్యాలి. అప్పుడప్పుడు నేను చదువుకున్నప్పుడు నా మైండ్ అలైన్మెంట్లోకి వస్తుంది, అంటే మళ్ళీ ఘాట్లోకి వస్తుంది కరెక్ట్గా. అప్పుడప్పుడు తగ్గిపోయి బుద్ధి కదా, అప్పుడప్పుడు తప్పిపోతుంది, అప్పుడప్పుడు ఏదైనా లేనిపోయిన మరకల్లోకి వచ్చి. అందుకని నేను రాసి పెట్టుకున్నాను అన్నమాట. వై ఆర్ యూ డూయింగ్ దిస్ స్టీవెన్? నువ్వెందుకు ఇది చేస్తున్నావు? నేను దైవ సేవకులకు ఎందుకు దీన్ని నేను చేస్తున్నాను అని అంటే, నా దేవునికి మహిమ రావడానికి. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పలేదు. కానీ మొదటి పాయింట్ ఏంటంటే, టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నా పేరు కనబడాలని కాదు, నాకు ఒక ఫేవర్ కలగాలని కాదు, నో. కాబట్టి నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులను ఘనపరచడం మనం మానవద్దని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిగా చెప్పండి, హల్లెలూయా. వారిని గౌరవించండి, రెస్పెక్ట్ దెమ్, హానర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. వారి ఎదుట గౌరవాన్ని చూపించండి. లేచి నిలబడండి, 2 చేతులు వింటున్నారా? 2 చేతులు చక్కగా జోడించి ప్రైజ్ లార్డ్ చెప్పండి, వింటున్నారా? వారిని ఘనపరచండి, అయ్యా బాగున్నారని పలకరించండి, వింటున్నారా? వారిని తప్పు లేదు, అది దానితో పాటు ఘనపరచడం అన్నప్పుడు, నీకు ఒక బ్లెస్సింగ్స్ కావాలనుకున్నప్పుడు, అది నువ్వు మనసులో ఉంచుతుంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు. వెంటనే ఆ దైవజనుని వింటున్నారా, అవసరతను, అక్కరను, ఆ సమయానికి నువ్వేం చేయాలో నువ్వు ముందుకు వెళ్ళి, వింటున్నారా, మనుషులు చూడాలని కాదు, నాకేం వస్తుందని కాదు, ఎవరు ఇస్తారని కాదు, నేను వాస్తవానికి వింటున్నారా దేవుని సేవకునికి ఇస్తున్నానన్న పేరే, కానీ అది నా ప్రభు చేతిలో నేను పెడుతున్నాను. ఎవరి చేతుల్లో పెడుతున్నాను చెప్పండి? ఆ పరిచర్య ఎవరికి చేస్తున్నానో తెలుసా? నేను అనుకుంటున్నాను స్టీఫెన్ గారికి చేస్తున్నాను. నేను స్టీఫెన్ అనే వ్యక్తికి నేను చేయట్లేదు, నేను నా ప్రభువుకు చేస్తున్నాను. చెప్పాలో తెలుసు గట్టిగా. నేను ఎవరికి చేస్తున్నాను చెప్పండి? నా ప్రభువుకు చేస్తున్నాను. ఈ సేవకునికి చేయటంతో నా ప్రభువుకు ఇతని ద్వారా నా ప్రభువుకు నేను చేస్తున్నాను. ఈ సేవకురాలకు చేయడం ద్వారా నేను ప్రభువుకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనులను మనం ఎల్లప్పుడూ కూడా ఘనపరుచుకోవడానికి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పాలి, హల్లెలూయా. ఓ రోజున ఒక ఏరియాలో ఒక విశ్వాసి నన్ను ఇంచుమించు ఒక 5 నెలల నుంచి రమ్మని పిలుస్తుంది. 5 నెలల నుంచి రమ్మని పిలిస్తే నేను వస్తానమ్మా అని చెప్పి నేను డేట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే స్తోత్రం కలుగును గాక, ఆమెకి ఒకే ఆనందం, ఒకే సంతోషం. వెళ్ళాను, ప్రార్థన చేశాను. అటు తర్వాత దేవుడు వాళ్ళ ఇంట్లో అనేక మంచి నూతన కార్యాలు మొదలుపెట్టాడు. నేను అక్కడి నుంచి మళ్ళీ వాహనం ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఎక్కడికి మీటింగ్కి వెళ్ళడం మొత్తానికి వచ్చేసాను. మరుసటి వారం వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అయ్యగారు ఆ ఇంటికి వచ్చారు, ప్రక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంటికి రాలేదు. ఏంటి కంప్లైంట్ ఏంటి? అయ్యగారు వారింటికి వచ్చారు, ప్రక్కనే మా ఇల్లు, గోడ ఆనుకునేనండి, మా ఇంటికి రాలేదు. నేను తిరిగి అడుగుతున్నాను, అయ్యగారిని ఏరియాకే వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడు సోమరిపోతా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, అయ్యా మీరు మా ఇంటికి రావాలని తీసుకున్నానా లేదే? నేనేమన్నా వారాలు కట్టించుకున్నాను అనుకుంటున్నావా? నెలకు వచ్చేవాళ్ళు కట్టించుకున్నాడు అనుకుంటున్నావా? నీ ఇంటికి వచ్చి ముందు నుంచి నిలబడుకున్నావా? అడ్డాడి మెటీరియల్ అనుకున్నావు ఈ మెటీరియల్ నువ్వు? నెలలో వచ్చి నీ ఇంటి ముందు హౌస్ విజిటింగ్గా నిలబడతానా నేను? నో. ప్రభు నాకు కొన్ని విషయాలు, కొన్ని ప్రతిష్టలు నేర్పించాడు. నాకు ఇంటింట తిరగబాకరా అని చెప్పాడు. నాకు ఆదిలోనే ప్రభు ఆ పునాదులు నాలో వేశాడు. అందుకని నేను ఇంటింట తిరగను. నాకు నువ్వంటే ప్రేమను ఇంట్లోంచి ప్రార్థన చేస్తున్నా. నీకు నా మీద ప్రేమ ఉంటూ వచ్చి తీసుకుని
అని నా మీద ఆ విశ్వాసి అలిగినాడు. అలిగి 2-3 రోజులు నా మీద స్ట్రైక్ చేస్తున్నాడు. నా మాటలు గమనించాలి ప్రియులారా. ఆ తల్లి గనురాలైన తల్లి అయ్యగారు టౌన్లోకి వచ్చాడని తెలుసుకుందంట. వెళ్ళి ఆయన బ్రతిమాలకుంటుందంట, అయ్యా మీరు దయచేసి నా ఇంటికి రావాలి, మీరు వస్తే నాకు ఎంతో దీవెన కాబట్టి రావాలి. వచ్చిన వెంటనే మంచి ఆతిథ్యం పెట్టింది, కడుపు నిండా తిన్నాడు. అక్కడే కాస్త పంచంలో పడుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. లేదా ఆ ఇంట్లోనే ఎక్కడో ఒక చోటున వింటున్నారా ఉన్న ఆ సోఫా మీద రెక్లైన్ అయి ఉండవచ్చునేమో, ఆ బల్ల మీద ఊరికి నెల తలవాల్చి ఉండవచ్చునేమో అని అనుకుంటున్నాను. ఆమె అలాంటి పరిచర్య ఆయనకి చేసింది. అప్పటి నుంచి సేవకుడు ఏమనుకున్నాడంటే, అవంది అయ్యా ఇటువైపు వచ్చినప్పుడల్లా